హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా! హ్యాండ్స్‌కి వచ్చేసి కట్ వర్క్ అనేది చాలా ఎడ్జ్‌ని ఇచ్చేసారండి చివర. అలాగ ఇచ్చేటప్పుడు మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చెప్తాను. అలాగే వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే చెస్ట్ అనేది లూజ్‌గా రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ కుదరాలంటే ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి? సో ఏవైనా టిప్స్ పాటించాలా అనేది, అలాగే పైపింగ్ అనేది నీట్‌గా రౌండ్ నెక్‌కి ఎత్తినట్టుగా రాకుండా నీట్ ఫినిషింగ్ రావాలంటే ఎలా స్టిచ్ చేయాలనేది అయితే వీడియోలో చెప్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ వచ్చేసి నేనైతే హ్యాండ్స్ అనేది జాయిన్ చేస్తాను చూడండి. లైనింగ్, ఒరిజినల్ 2 కలిపి. ఇప్పుడు ఈ కట్ వర్క్ చాలా మరి కట్ వర్క్ లాగా లోపల కటింగ్ అనేది ఇవ్వలేదండి మనకి తీయడానికి. ఎడ్జ్‌ని ఇచ్చేసారు కాబట్టి అలాంటప్పుడు మనము ఎలా స్టిచ్ చేసుకుంటే ఆ వర్క్ అనేది నీట్‌గా కనిపిస్తది అనేసి ఇప్పుడు కొన్ని ట్రిక్స్ పాటిస్తూ నేను ఈ స్టిచ్చింగ్ అనేది చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇగోండి ఒరిజినల్ క్లాత్ పైకి ఉండేటట్టుగా ఈ లైనింగ్ అనేది కరెక్ట్‌గా మనం కటింగ్ అనేది చేసేసామండి. అంటే చిన్నది ఒక ఇంచు మాత్రమే ఖర్చుకి ఉంచేసాం కదా! ఫస్ట్ అయితే ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. నీట్‌గా పెట్టేసుకొని ఇగోండి ఇలాగ చూపిస్తుంది కదా! చూసుకోండి మొత్తం ఇది ఇలాగా పూసలు ఇచ్చేసారనుకోండి కట్ వర్క్ షేప్‌లోన పూసలు ఇచ్చేస్తే ఈ నీడిల్ అనేది ఇరిగిపోద్ది కదా! ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇగోండి నేను వెనక వైపు తిప్పాను చూసారు కదా! వెనక వైపు తిప్పేసి ఇప్పుడు వర్క్ అనేది ఎలాగొచ్చిందో ఇప్పుడు చూడండి. కట్ వర్క్ వచ్చింది కదా! డిజైన్ లాగా. అదే డిజైన్ లాగా వచ్చేటట్టుగా కొంచెం కుట్టేసుకోండి. చూడండి మధ్య మధ్యని పూసలనేవి నీడిల్‌కి పడిపోతున్నాయి. తీస్తున్నాననమాట. సో, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. లేదంటే సూది అనేది ఇరిగిపోతది. ఇగోండి ఇలాగా స్లోగా కుట్టుకొని రావాలండి. లేకపోతే ఈ పూసలొచ్చేటప్పుడు కష్టమే అనమాట. సో, చూడండి ఇలాగా. సో, ఇగోండి అయిపోయింది కదా! ఇప్పుడు తీసేసినాక ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మొత్తం క్లాత్ ఉంది కదా! ఎక్స్‌ట్రా క్లాత్ అది తీసేయాలనమాట. దీనికంటే ముందు కొంచెం ఒకసారి మళ్ళీ కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్ వచ్చిందా లేదని చెక్ చేసుకోండి. రాకపోతే కొంచెం మళ్ళీ ఒక కుట్టు అనేది చిన్నది వేసేయండి. ఇప్పుడు నేనైతే అదే విధంగా అయితే వేస్తున్నానండి. సో, అయిపోయింది కదా! ఈ క్లాత్ అనేది తీసేయండి. మిగతా క్లాత్ అనేది ఖర్చుకుంచేదైతే ఉంచండి. సో, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఈ కట్ వర్క్ రౌండ్‌గా వచ్చింది కదండీ! అక్కడట కొంచెం మూలలున్నాయి కదా! చిన్న చిన్న కార్డ్స్ అనేవి పెట్టేసుకోండి. మరీ ఎక్కువ అనుకోండి కట్ అయిపోద్ది క్లాతు. ఇగోండి ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తాయన్నమాట. ఇగోండి చూసారా? క్లాత్ అనేది కొంచెం కనిపించేస్తదండి. కనిపించినా పర్వాలేదు. లేదంటే మరీ ఎక్కువ లోపలికి కట్ చేసామనుకోండి ఇంకా కట్ అయిపోద్ది. వర్క్ అనేది కట్ అయిపోతది. ఇప్పుడు వర్క్ అయితే బానే కనిపిస్తది మనకి. ఇగోండి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి పైనుంచి. అవన్నీ పూసలే అండి. అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఇలా కుట్టుకుంటూ రావాలి. సో, చూడండి ఇగోండి ఇలాగా నీట్‌గా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజేనండి. వీళ్ళ చెస్ట్ వచ్చేసి 25 ఇంచీలే ఉంది. నడుము వచ్చేసి 22 ఇంచీలనమాట. అలాంటి బ్లౌజ్ కూడా మనం కుట్టేటప్పుడు కరెక్ట్ లూజ్ రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదిరేటట్టుగా ఇందులో చూపిస్తాను చూడండి. ఇప్పుడు రెండో హ్యాండ్ అనమాట. ఇగోండి ఇలాగా. చూసారు కదా! ఈ విధంగా. ఈ క్లాత్ అనేది తీసేయండి. అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్స్ పెట్టేసుకోండి. మరీ లోపల కట్ చేసేయకండి. క్లాత్ అనేది కట్ అయిపోతదనమాట. సో, అయిపోయిందండి. ఇప్పుడు పైనుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలాగా. చూస్తున్నారు కదా! ఇగో చూసారా షేప్ అనేది ఇలాగొస్తది. 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయండి. చూడండి ఈ విధంగా వచ్చింది కదా! నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ రెడీ చేసి పెట్టేసుకుందాం. షేప్ బెల్ట్ వచ్చేసి ఫస్ట్ నేను డబుల్ లేయర్ అనేది లైనింగ్ తీసేసుకున్నానండి. అలాగే ఒరిజినల్ కూడా డబుల్ లేయర్ తీసేసుకున్నాను. ముందు నేను కటింగ్ చేయలేదులెండి. నార్మల్ పీస్ మీద కుట్టేస్తున్నా. తర్వాత మెజర్‌మెంట్ మీద కట్ చేసుకుంటాను. లేదు మీరు కట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను ఎలా కుడుతున్నానో అలాగే కుట్టేసుకోండి పర్వాలేదు. ఇగోండి నెక్స్ట్ వచ్చేసి పైన స్టిచ్ అనేది వేసేయండి గట్టిగా వస్తది. సో, నేను ఎందుకంటే ఇప్పుడు కట్ చేయలేదంటే ఈ క్లాత్‌లు కొంచెం దళసరిగా రావాలని ఒక్కొక్క షేప్ బెల్ట్‌కి 4 పీసులు అనేవి జాయింట్ చేస్తున్నానండి అందుకోసం. సో, చూడండి నేను ఇప్పుడు ఇలాగ తీసేసాను. ఇగోండి 2 అయితే రెడీ అయిపోయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి వేస్తాను చూడండి. ఈ డాట్ చాలా చిన్నదేనండి. చిన్న సైజ్ బ్లౌజే కదా! మీకు చూపించాను కదా స్టార్టింగ్‌లోన అదనమాట. కరెక్ట్‌గా ఇగోండి 1 ఇంచే ఉందనమాట వెడల్పు అనేది. ఇక్కడ హైట్ కూడా 2 ఇంచెసే అనమాట వీళ్ళకి. ఇలాగ వేసేసుకొని వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి, కాజా పట్టి డాట్ అనేది ఇలా వేసేయండి. తర్వాత వచ్చేసి
ఇగోండి చంకలోగా ఇట్లా డాట్ వచ్చేస్తుంది. మెయిన్ డాట్ వేస్తాం కదండీ! దాని ఎదురుగా ఈ డాట్ అనేది వేసేస్తామనమాట. సో, ఒకటైతే రెడీ అయిపోయిందండి. దీనికొచ్చేసి నేను షేప్ బెల్ట్ అనేది కుట్టేస్తున్నాను. చూడండి ఒక షేప్ బెల్ట్ వచ్చేసి మన వైపు వస్తదనమాట. అంటే పాదం వైపు కాదు, మన వైపు వచ్చేటట్టుగా నేను పెట్టాను. ఇంకోటి పాదం వైపు వెళ్తది. ఫస్ట్ ఈ షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఒరిజినల్ లైనింగ్ ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఒరిజినల్ మీద కుట్టాలి. తర్వాత వచ్చేసి వెనక వైపు తిప్పేసి ఈ లైనింగ్ ఉంది కదా! ఈ లైనింగ్ వచ్చేసి ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకొని వచ్చేయండి. సో, ఇది వచ్చేసి లోడింగ్ పద్ధతిలో అనేది ఈ విధంగా వేసేసుకోవచ్చండి. ఇగోండి నీట్‌గా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇంకోటనమాట. ఫ్రంట్ పార్ట్ 2 ఒకసారి స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను దేనికది రెడీ అంటే స్పీడ్‌గా వర్క్ అయితే అయిపోద్దండి. ఈ విధంగా నీట్‌గా పెట్టేసుకోండి. కిందన అంటే ఇది చాలా పలచని క్లాత్ కదా! ఓన్లీ లైనింగ్‌కి కుట్టు పడతదనమాట. చూసుకోవాలి. ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. ఇందాక చెప్పాను కదా! ఒక షేప్ బెల్ట్ వచ్చేసి మన వైపు వచ్చింది. ఇంకో షేప్ బెల్ట్ వచ్చేసి ఇగోండి పాదం వైపు వెళ్ళిందనమాట. సో, ఇలా కుట్టేసుకున్నాం కదా! నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకొని లోపల సైడ్ నుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇలాగైతే కరెక్ట్‌గా వస్తది. ఎక్కువ తక్కువ ఫ్రంట్ వైపు ముందుకు కనిపిస్తుంది కదా! అలాంటిది క్లాత్ తీసేస్తే సరిపోతది. సో, ఇగోండి కరెక్ట్‌గా 2 వచ్చేసాయి కదండీ! ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు హుక్స్ పట్టి వేస్తున్నాను చూడండి. దీనికి ఒక 1.5 ఇంచి లైనింగ్ తీసేసుకున్నాను. లైనింగ్ తీసేసుకొని ఇలాగా ఇక్కడ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇక్కడ డాట్ ఉంటది కదా! ఇక్కడ డాట్ దగ్గర ఫోల్డింగ్ చేసేసుకోండి. చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా అనమాట. సో, అయిపోయింది కదా! కుట్టేసాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని టాప్ స్టిచ్ అనమాట ఒకటి పైనుంచి కుట్టు అనేది వేసేసుకోండి. ఇది వెనక వైపు తిరిగేటప్పుడు ఫ్రీగా ఉంటదనమాట అలా ఫోల్డింగ్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి వెనక వైపు తిప్పేసి ఇట్లా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇప్పుడు వీడియోలో చూపించాను కదా! ఈ విధంగా అనమాట. ఈ పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! ఇది తీసేయండి. సో, అయిపోయింది. ఇప్పుడైతే నేను కాజా పట్టీ వేస్తున్నాను. ఈ కాజా పట్టీకి వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద 3 ఇంచెస్ క్లాత్ అనేది తీసేసుకున్నాను. ఇగోండి ఇప్పుడు వీడియోలో చూపించాను కదా! ఈ విధంగా అనమాట కుట్టేసుకోవాలి. నెక్స్ట్ వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయడమే. ఇక్కడ ఒక టిప్ అయితే షేర్ చేస్తానండి. ఈ పట్టీ అనేది కనీసం 1 ఇంచ్ ఇలాగా మనకి ఉందనుకోండి, మధ్యలో మిడిల్‌లోన గ్యాప్ వచ్చినా సరే కనిపించదనమాట. ఇగోండి చూసారా? ఈ విధమైనది. సో, అయిపోయింది. పైన క్లాత్ తీసేయాలి. 2 కరెక్ట్‌గా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా వచ్చేసాయండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పట్టీ అనమాట. బ్యాక్ పార్ట్ తీసేసుకొని పట్టీ అయితే జాయిన్ చేస్తున్నాను. ఈ పట్టీకి వచ్చేసి కూర అంచైనా తీసేసుకోవచ్చు. లేదంటే ఒక సైడ్ అంచుని ఫోల్డింగ్ చేసేసుకొనైనా కుట్టు వేసుకొని వచ్చేయవచ్చు. పైనుంచి ఇగో మళ్ళీ ఇప్పుడు వీడియోలో చూపించిన ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్స్ పెట్టేసి ఇక్కడ కరెక్ట్‌గా చూసేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేటప్పుడు చంక దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి. చాలా వీడియోలో చూపిస్తున్నాను మీకు. అదొకసారి చూడండి. అలాగే ఈ షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసుకోండి. ఇలాగా. సో, అయిపోయిందండి. ఇప్పుడొచ్చేసి పైపింగ్ అనేది వేస్తున్నానండి. పైపింగ్‌కొచ్చేసి 1 ఇంచు క్లాత్ అనేది తీసేసుకున్నాను గోల్డ్ కలర్‌ది. ఈ మిడిల్‌లో పెట్టేసి థ్రెడ్ పైపింగ్ అనమాట. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా ఇలా సో, ఇలాగా కుట్టు వేసుకొని వచ్చేయండి. థ్రెడ్ పక్కన ఇలాగా లేచినట్టు కాకుండా ఫ్రీగా వదలండి. మరీ టైట్‌గా లాగేశారనుకోండి ఎత్తినట్టు వచ్చేస్తదనమాట. ఈ రౌండ్ దగ్గరనమాట. సో, అయిపోయింది కదా! ఇలాగ చూసుకోండి కింద క్లాత్‌కి కూడా కరెక్ట్‌గా కుట్టు పడుతుందా లేదని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇగోండి చూసారా? ఈ విధంగా అనమాట. ఇలా ఫోల్డింగ్ చేస్తే తర్వాత పైపింగ్ అనేది కనిపిస్తది. నేను గోల్డ్ కలరే ఎందుకు వేస్తున్నానంటే ఇది గోల్డ్ కలరు అగోండి అక్కడక్కడ చెమ్కీల్లాగా వచ్చాయి కదా! అందుకోసం అనమాట. సో, అయిపోయిందండి. అయితే హ్యాండ్స్‌కొచ్చేసి బాగా స్టోన్స్ ఉన్నాయి కదండీ! ఆ స్టోన్స్ మనం కుట్టిన దగ్గర పడితే ఏ విధంగా రిమూవ్ చేయాలన్నది నేను షార్ట్ వీడియోలో చెప్తాను చూడండి. సో, అయిపోయిందండి. అక్కడక్కడ ఇలాగ నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా! అలా కట్ చేసుకోండి. కటింగ్ చేస్తేనే మనకి రౌండ్ అనేది నీట్‌గా తిరుగుతది. లేదంటే పైకి ఎత్తినట్టు కనిపిస్తదనమాట. సో, రౌండ్ దగ్గర ఇగోండి వెనక వైపు అలాగే ఫ్రంట్ వైపు. సో, అయిపోయింది. ఇప్పుడైతే లోపల సైడు అంటే వెనక వైపు తిప్పేసి ఇలా మిగతా క్లాత్ ఉంటది కదా! ఆ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఇలాగా నీట్‌గా ఇలాగొచ్చేస్తదనమాట. ఇగోండి ఇలాగా. సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే హైప్ అనేది వస్తుంది కదండీ! హైప్‌కి పాయింట్స్ ఇవ్వండి.
ఏవైనా వీడియోలు చేయాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వీడియో చేసి పెడతాను. ఇగో చూసారు కదా రౌండ్‌గా ఈ విధంగా కుట్టేసుకోవాలండి. ఇగోండి ఈ ఫ్రంట్ వైపు ఈ చివరికొచ్చేసరికి ఎక్స్‌ట్రా క్లాత్ తీసేసి ఇలా ఫోల్డింగ్ చేసేసి గట్టి కుట్టు వేసుకోవడమే. సో, అయిపోయిందండి. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో పైపింగ్ అనేది రౌండ్ నెక్‌కి కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా! సో, వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి మిడిల్ నుంచి చూసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇప్పుడు మీకు చూపించేదేంటంటే ఇవన్నీ స్టోన్సే ఉన్నాయి. ఈ హ్యాండ్స్‌కి మొత్తము. అలాంటప్పుడు మనకి నీడిల్ అనేది ఇరిగిపోద్ది కదా! అయితే మనం పట్టుకొని అక్కడ లాగేసామనుకోండి, ఆ స్టోన్ తీసేసామనుకోండి, థ్రెడ్ అంతా ఊడిపోయి మొత్తం ఊడిపోతాయి. అందుకోసం అది ఎలా రిమూవ్ చేయాలనేది నేను షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తానండి. అందులో చూడండి ఇలా స్టోన్స్ మనకి కుట్టేటప్పుడు మధ్యలో అడ్డంగా పడితే ఎలా రిమూవ్ చేయాలనేది అయితే షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో, అయిపోయిందండి. పైనైతే ఇంక కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇదే విధంగా రెండో సైడ్ హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ అనమాట. ఈ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఇలాగ చంక దగ్గర చూసారు కదా! ఈ విధంగా ఆర్మ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుము దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ 3 మార్కులను కలుపుతూ స్ట్రెయిట్‌గా లైన్ వచ్చే విధంగా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా. ఇగో చూసారా? ఈ చివరికి ఒక డబుల్ స్టిచ్ అనేది వేసేయండి. సో, ఇలాగే 2, 3 కుట్లు అనేది వేసేసుకోండి. థాంక్ యూ.